సత్యవాక్యం కొరకు ఎవరినైతే దేవుడు పంపిస్తాడో, దేవుని ప్రజలను సంస్కరించమని దేవుడు ఎవరిని పంపిస్తే వాణ్ణి అందరూ ద్వేషించేటట్టు చేశాడు అనుకోండి, అయిపోయింది. ఇర్మియాని అందరూ ద్వేషించారు. ఇర్మియా ప్రవచనాన్ని ఎవరు ఒప్పుకోలేదు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ఇర్మియా యొక్క మాటలు ఏది వినకుండా వాడిని మన మాటలతో కొడదాం రండి అని ఆలోచన చేశారు. అలాగా అన్ని తరములలో కూడా దుష్టుడు దేవుని కార్యానికి, దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని సైనికులకు విరోధంగా ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఆయుధాలు తయారు చేస్తున్నాడు. అన్నిటిలో ఒక్క ఆయుధమైన వర్ధిల్లదు. మనకు డబ్బులు లేకుండా చేయటం, ఆర్థిక ఇబ్బంది, వాడు ప్రయోగించే ఇంకొక ఆయుధం. విచిత్రంగా అసలు అప్పే చేయొద్దు, అప్పన్నది నాకు ఇష్టం లేదు, దేవుడు ఇస్తే మనం తిండి తినాలి, లేకపోతే పస్తుండి చచ్చిపోవాలంతే, అప్పన్నది నేను చేయను అని భీష్మించుకున్న నన్ను కూడా అప్పు చేసేటట్టుగా వాడు పరిస్థితులు సృష్టించాడు. చాలాసార్లు ఈ విషయాన్ని కూడా నేను వివరంగా చెప్పాను. మనకు అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు సృష్టించటం దుష్టుడు ప్రయోగించే ఆయుధం. ఇంకా ఎన్ని చెప్పాలి? ఆ ఆయుధాలన్నీ నేను ఆలోచించి ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉంటే గుండె పగిలిపోతుంది, నాకు గుండెలు మండిపోతుంది. దేవుని సంఘమేమో నిద్రపోతుంది, నిర్లక్ష్యంగా ఉంటుంది. దుష్టుడు వాని సేనలేమో కొనకకుండా నిద్రపోకుండా మన మీద అగ్ని బాణాల మీద బాణాలు ప్రయోగిస్తున్నారు. సంఘమేమో నిద్రపోతుంది. అపవాది సైన్యాలను ఎదుర్కోవడం మానేసి క్రీస్తు సంఘము తనలో తానే కీచులాడుకుంటుంది. దేవుని సేవకులు ఒకరి మీద ఒకరు దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు. నిష్కారణంగా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఇది వాడి తంత్రమే. ఇన్ని భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితులను చక్కదిద్దటానికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అపవాది క్రియలన్నిటిని లయము చెయ్యాలి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సేవలో ముందుకు సాగుతున్న వాళ్ళ ఆరోగ్యాలను జడగొట్టడం సైతాను యొక్క ఆయుధం. నీ ఆరోగ్యం మీద దాడి చేస్తాడు వాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే సువార్త చెబుతావు, అందుకని ఒక సీరియస్గా రోగం తెచ్చిపెడతాడు. ఇప్పుడు చేయి సువార్త ఎలా చేస్తావు అని. దీన్ని కూడా మనం ఎదుర్కోవాలి. సత్య సైనికులందరికీ ఆరోగ్యాలు బాగుండాలి. సత్య సంబంధులందరికీ ఆర్థికంగా సమృద్ధి ఉండాలి.